ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దర్శకుడు మారుతి అనాల్సిందంతా అనేసి సారీ చెప్పేస్తే సరిపోతుందా? నోరు జారి అన్న ఒక్క మాటతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయి మారుతిపై బూతుల పురాణం అందుకున్నారు. అన్న మారుతి బాగానే ఉన్నాడు, ట్రోలింగ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు. ఈ ఎఫెక్ట్ కి ప్రభాస్ ఏ విధంగా నష్టపోయాడు? డార్లింగ్ అందరివాడు కాస్త కొందరివాడైపోతున్నాడా? మైక్ దొరికితే కొందరు ఊగిపోతున్నారు, సోయి లేకుండా మాట్లాడేస్తున్నారు. ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. ఈ లిస్ట్ లో మారుతి కూడా చేరాడు. రాధాసాబ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా మారుతి చేసిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో క్షమాపణ చెప్పి వాళ్ళను కూల్ చేయాల్సి వచ్చింది. ప్రభాస్ తనకు ఎలా అండగా నిలబడ్డాడో టీజర్ రిలీజ్ సందర్భంగా మారుతి చెప్పాడు. గొప్పవాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంకా ఎత్తుకు ఎత్తినా తప్పులేదు. సినిమా చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను అనడంతో అది డైరెక్ట్ గా ఎన్టీఆర్ కు తగిలింది. ఎందుకంటే దేవరా వార్ 2 చూసిన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారని చెప్పింది తారకే. ఇంకేముంది, హట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతిపై విరుచుకుపడ్డమే కాదు బూతులతో ట్రోలింగ్ చేశారు. దేవరా సినిమా రిలీజ్ లేట్ కావడంతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము అన్నారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు. ఇలా చెబితే తప్ప వార్ 2 ఏమవుతుందో తెలియదంటూ సినిమాపై నమ్మకాన్ని కలిగించాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుదాన్ని తట్టుకోలేకపోయిన మారుతి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రతి అభిమానికి నా క్షమాపణలు. ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని కానీ అగౌరవపరచాలని కానీ ఆ కామెంట్స్ చేయలేదన్నారు. తనకు ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, తారకును ఉద్దేశించి కామెంట్స్ చేయలేదని, మనస్ఫూర్తిగా వివరణిస్తున్నానని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు మారుతి. కొంతమంది చేతికి మైకు రాగానే ఆవేశం, గర్వం, అహంకారం అన్ని సునామీలా తన్నుకొస్తాయనిపిస్తోంది. మారుతి చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆయన ఒక్కడిపైనే కాదు, ముఖ్యంగా ప్రభాస్ పై పడింది. సినిమా వాళ్లతోనే కాదు అందరితోనూ మనసున్న మారాజు అనిపించుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ టార్గెట్ అయ్యాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సారీతో విషయం సద్దుమణిగినా మున్ముందు ఇలాంటి ఘటనలు అన్న వాళ్ళకే కాదు సినిమాకు నష్టం కలిగిస్తాయి. నిర్మాతలు షాక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది.